సమాజ నిర్మాణంలో మహిళల పాత్ర వెలకట్టలేనిదని ఖమ్మం ఐసిడిఎస్ అధికారిని వెల్పుల విజేత పేర్కొన్నారు. ఖమ్మం ప్రెస్ క్లబ్ హెచ్ 2843లో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ఆమె పాల్గొని వివిధ రంగాల మహిళా మూర్తులను సత్కరించారు. జర్నలిజం వంటి రంగాల్లో మహిళలు ధైర్యంగా ముందుకు రావాలని, కుటుంబం మరియు వృత్తి జీవితాన్ని సమన్వయంగా చేసుకుంటూ అద్భుతాలు సృష్టించాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు మహిళా జర్నలిస్టులు, న్యాయవాదులు మరియు క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. మీరు కూడా ఒకరిని తీసుకోండి. కొంచెం కొంచెం చూసాం కదా. హ్యాపీ ఉమెన్స్ డే అండి అందరికీ. హ్యాపీ ఉమెన్స్ డే. ఓకే, మహిళా మండలందరూ కూడా ఒక జిల్లా ఆఫీసర్గా విజేత అనేది ఒక విజయం మా పేరులోనే ఉంది. నిజానికి ఒక అభ్యుదయ భావాలన్నటువంటి అధికారి అందరితో సామూహికంగా ఏ పనికి కానీ కింది వర్గాలకి ఇమీడియట్లీ ఆ పనిచేసే మొత్తం ఆమెలో ఉంది. మంచి ఆఫీసర్గా పేరు పొందుతున్నారు. ఖచ్చితంగా మీకు అభినందనలు ప్రత్యేకంగా. మేడం, ఇప్పుడు మన ప్రెస్ క్లబ్ అధ్యక్షులు అంతోటి శ్రీనివాస్ గారు 2 నిమిషాలు మాట్లాడవలసింది. నా మహిళా మండలికి మరియు మమ్మల్ని ఆహ్వానించిన ప్రెస్ క్లబ్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈరోజు నన్ను శ్రీను గారు ఫోన్ చేసి మార్నింగ్ మీరు రావాలండి అంటే, నేను వాస్తవంగా వరంగల్ డిస్ట్రిక్ట్ మొన్ననే రీసెంట్గా ప్రమోషన్ వచ్చి వరంగల్ డిస్ట్రిక్ట్కి వెళ్ళానండి. అయితే ఇలా ఉన్న వరంగల్ డిస్ట్రిక్ట్కి వెళ్ళానండి. ఇక్కడ లేనంటే పర్లేదండి మేడం, సాయంత్రం ఖాళీగా ఉంటారుగా, రావాలి అన్నందుకు చాలా సంతోషంగా ఉందండి. ప్రెస్ వాళ్ళు నన్ను గుర్తించినందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. నా పేరు లక్ష్మి అండి. నేను ఇక్కడ 24 ఇయర్స్ సర్వీస్, నాకు 24 ఇయర్స్ నుంచి సర్వీస్. సోదరి మండలందరికీ ప్రత్యేకంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఒక రకంగా మహిళా దినోత్సవం జరుపుకోవడం అనేది ఆనందమే, కానీ సపరేట్గా మహిళా దినోత్సవం జరుపుకోవడంలో కూడా అంత అర్థవంతమైనది కాదని నేను భావిస్తున్నాను. ఎందుకంటే మహిళ లేనిదే జగతి లేదు. పాలిచ్చి పెంచే దగ్గర నుంచి పాలించేదాకా కూడా ఈరోజు ఆడవాళ్ళు ఈ సమాజాన్ని శాసిస్తున్నారు. ఇంకా ఆడవాళ్ళు ఇంకా మీరు అంతర్జాతీయ మహిళా దినోత్సవాలు, జాతీయ మహిళా దినోత్సవాలు చేసుకోవడం ఆపేయండి. ఎందుకంటే మీ బలం పెరిగిపోయింది. మీ బలాన్ని ఇంకా మీరు ఎలా పెంచుకోవాలనేది దాని మీద దృష్టి పెట్టి మగవాళ్ళు ఏదో ఈ ఒక్కరోజు ఏదో చేసి మీ కేకులు కట్ చేసి పెట్టేసి ఏదో సాటిస్ఫై చేయాలని చూస్తారు. మళ్ళీ రేపటి నుంచి మిమ్మల్ని అదే బందీఖానాలు ఉంచాలని చూస్తారు. కాబట్టి వాటన్నిటిని దాటుకొని మీరు బయటికి రండి. ఇంకోటి ఏంటంటే, నాకు తెలిసింది అతి కొద్ది మందిలో వేల్పుల విజేత మేడం ఒక విశిష్టమైన వ్యక్తి అనమాట. ఎందుకంటే నేను దాదాపు ఒక 15 సంవత్సరాల నుంచి మీడియాలో చేస్తున్నాను. మీడియాలో విజేత మేడం తెలియని వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అతి కొద్ది మందే ఉంటారు చాలా వరకు. ఎందుకంటే మేడంని కలిస్తేనే వాళ్ళకి కొంత సానుభూతి వస్తుంది, కొంత ప్రత్యేకమైన అభినందనలు వస్తాయి. కాబట్టి చాలామందిని ప్రభావితం చేయగలిగే పొజిషన్లో వాళ్ళ విజేత మేడం ఉండడం మన అదృష్టం. అలాంటి విజేత మేడం ఈ ప్రోగ్రాంకి ఒక ముఖ్య అతిథిగా మన సోదరి మనతో పాటు ఆమె కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఉత్సాహభరితంగా చేసినందుకు మీకు ప్రత్యేకంగా అభినందనలు మేడం. నా పేరు చక్రవర్తి మేడం. క్యాపిటల్ ఇన్ఫర్మేషన్ ఇంగ్లీష్ పత్రికలో చేస్తాను. నేను తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్కి డిసెంబర్ నుంచి జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను మేడం.
మాతోటి మిత్రుడు అంతోడి శ్రీనివాస్ జిల్లాకి మన ప్రెస్ క్లబ్కి అధ్యక్షుడిగా పనిచేస్తున్నాడు. ఆయన వచ్చిన దగ్గర నుంచి అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ పోతాడు. ఇది కూడా ఒక పెద్ద మహత్తరమైన కార్యక్రమం. యాక్చువల్గా ఉదయం పెడితే బాగుండేది, సరే ఇప్పటికైనా పర్లేదు, మంచి కార్యక్రమం చేశాడు కాబట్టి మీ అందరికీ మరోసారి అభినందనలు మేడం. ఇలాంటివి ప్రతిరోజు జరుపుకోవాలి మీరు. ఎందుకంటే నా ఉద్దేశంలో నేను ఎంఏ చేశాను మేడం, నా మిస్సెస్ నా వైఫ్ ఎంకామ్ చేసింది. ఎప్పుడైనా ఇళ్లల్లో మహిళలు పై చేయి ఉంటే ఆ ఇల్లు అనేది ఇక ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే వాడు దేనికి ఎటువంటి దుర్వ్యసనాలకు వాడు పోలేడు. దానికి నేనే ఉదాహరణ. ఎందుకంటే ఇంటికి పోయి సమాధానం చెప్పలేరు. అలాంటి పరిస్థితికి మీరంతా ఎదిగితేనే మగవాళ్ళు కూడా సంస్కరించబడతారు. అలాంటి సంస్కరణ మీరు ఇంకా ఎక్కువ శాతం, ఆల్రెడీ ఇప్పుడు మా మీడియాలో కూడా 33% కొత్తగా రేవంత్ రెడ్డి గారు వచ్చాక 33% రిజర్వేషన్ అనేది ఇచ్చారు. అక్రిడేషన్ కార్డులు అంతకుముందు మామూలుగా ఉండేది, ఇప్పుడు ప్రత్యేకంగా 33% ఇచ్చారు. కాబట్టి ఇంకా ఆ పర్సంటేజ్ పెరగాలి. ఎందుకంటే మీలాంటి మహిళలు వస్తే నిష్పక్షపాతంగా ఉంటారు, నిజాయితీగా ఉంటారు. కాబట్టి మీ అందరికీ మీడియాలో స్వాగతం పలుకుతూ ఇంకొకసారి మీ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెప్పలేక చెప్తున్నాను. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ యూ ఆల్. థ్యాంక్ యూ. లాటిన్ అమెరికాలో దాదాపు 110 సంవత్సరాల క్రితం లేబర్ యాక్ట్, అంటే మగవాళ్ళకి ఏ రకంగా అయితే వేతనాలు ఇస్తారో అదే వేతనాలు మాకు కూడా ఇవ్వాలి, అదే పని మేము కూడా చేస్తున్నాం కాబట్టి మాకు సమాన హక్కు కావాలని చెప్పేసి పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలు చేశారు మహిళలు. ఆ ఉద్యమాల ఫలితంగా వచ్చిందే ఆనాడు మగవాళ్ళకి ఎలాంటి వేతనాలు ఇచ్చారో అవే వేతనాలు కూడా ఆడవాళ్ళకి ఇవ్వడానికి సుముఖంగా ఆనాడు యూరోప్ దేశాలు ముందుకు వచ్చినాయి. సెలవులు కావాల్సి ఉంటుంది, ప్రస్తుత సెలవులు అవి. అయితే వాడు గర్భిణీ స్త్రీలు ఉన్నప్పుడు వాళ్ళ కొన్ని నెలల పాటు సెలవు అవసరం ఉంటుంది. దానికోసం కూడా ఉద్యమం పెద్ద ఎత్తున జరిగింది. ఆ సెలవులు కూడా పొందడం జరిగింది. దాని ఫలితంగానే శ్రామిక మహిళల కోసం మహిళా దినోత్సవం వచ్చింది. ఆ తర్వాత అంతర్జాతీయ మహిళా దినోత్సవం రావడానికి 1975లో వచ్చింది. అంటే ప్రపంచం అంతా కూడా యునైటెడ్ మొత్తం కూడా ఒప్పుకొని, ప్రపంచ దేశాల ఐక్యరాష్ట్రసమితి కూడా ఒప్పుకొని మహిళలకి 1975లో ఈ యొక్క అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది గొప్ప మహిళలకి గొప్ప గౌరవం. ఇదందరూ కూడా మొత్తం మానవాళికి గౌరవం ఇది. కాబట్టి మహిళలకి వాళ్ళు ఎంత శ్రమ చేస్తారంటే, మగవాళ్ళు ఉద్యోగానికి పోయి 8 గంటలు ఆఫీసులో పనిచేసి వస్తారు, కానీ వేతనాలు లేకుండా ఇళ్లలో వీళ్ళు వ్యక్తి చాకరీ చేస్తుంటారు. అంటే వ్యక్తి చాకరీ కాదు, కానీ కుటుంబ బాధ్యతతో చేసేటువంటి చాకరీ అది. వాళ్ళు చాలా ప్రేమగా, బాధ్యతగా. అందరికీ గుడ్ ఈవినింగ్. ముందుగా ప్రపంచ మహిళా దినోత్సవం జరుపుకుంటున్న మహిళలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈ మహిళా దినోత్సవం పురస్కారంలో మాట్లాడటం నాకు అదృష్టంగా భావిస్తున్నాను. నాడు వంటింటికే పరిమితమైన మహిళ ఈనాడు అంతరిక్ష పరిశోధనలకి గాను, తర్వాత దేశ రక్షణలో ఉండటం కూడా గర్వకారణంగా భావిస్తున్నాం. అంతే, స్త్రీ అంటే ఒక శక్తి. ఆ శక్తి ఉన్నంత వరకు పోరాడుతూనే ఉంటుంది. తన కుటుంబమును కూడా చక్కదిద్దుకుంటూ తాను కూడా పోరాడుతూ సమాజానికి ఎంతో కృషి చేస్తూ అభివృద్ధి చెందుతుంది. స్త్రీలు చదువుకుంటే ఆ కుటుంబానికి, దేశానికి, అందరికీ రక్షణలాగా ఉంటుంది. ఒక వ్యక్తి చదువుకుంటే, అంటే పురుషుడు అయినా చదువుకుంటే అతని వరకే అది అంకితం అవుతుంది. అదే మహిళ చదువుకుంటే కుటుంబానికి, దేశానికి, అందరికీ బాగుంటుంది. ఈ శుభ సందర్భంలో మరొకసారి మహిళలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ హృదయపూర్వక నమస్కారాలండి. అలానే మా అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. యాక్చువల్గా నేను పొద్దున్నుంచి 7 ప్రోగ్రామ్స్ పాల్గొన్నాను. అయినప్పటికీ ఈ ప్రోగ్రాం రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మేము అంటే ఉద్యోగినిగా అది మా బాధ్యత. జీతం తీసుకుంటున్నాం, పని చేయాలి. కానీ మేము ఏ పని చేసినా అది మంచి పని అయితే మీరు పేపర్లో ప్రచురించడం ద్వారా 10 మందిలోకి వెళ్తుంది. సో మేము చేసే పనికి ఇవాళ ఒకడు నా విజేత అంటే 10 మంది తెలిసినట్టే, తప్పకుండా అది మీ వల్లే.
కాబట్టి నేను ఎప్పటికీ మీకు రుణపడి ఉంటానండి. మీరు మనందరూ కుటుంబం అని నేను అనుకుంటాను. మీరు కూడా నాది ఏ ప్రోగ్రామ్ అయినా చిన్నదైనా పెద్దదైనా ఏదైనా మా అమ్మాయి మా చెల్లి అనుకొని మీరు మా అక్క అనుకొని మీరు వేస్తున్నందుకు, నన్ను ప్రోత్సహిస్తున్నందుకు కూడా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా రెండో కారణం కూడా ఏంటంటే అన్న చెప్పారు, సీనన్న మేడం మా వైఫే వస్తున్నారని చెప్పారు. దానికి కూడా నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే నాకు తెలిసి మీరు నిరంతరం 24 గంటలు కూడా ఏ ఫోన్ వచ్చినా టక్కన వెళ్ళిపోవాలి. కొన్ని సందర్భాల్లో అక్కడ తీవ్రత ఎక్కువగా ఉంటే 24 గంటలు కూడా మీరు అదే పని అన్నం నిద్ర కూడా లేకుండా కూడా మీరు కవరేజ్ చేయాల్సిన అవసరం చాలా ఉంటుంది. అలా మీరు వెళ్తున్నా వాళ్ళ ఇంట్లో ఉండి ప్రతిదీ చక్కదిద్దుకుంటూ, మోరోవర్ మీరు బయటికి వెళ్ళినప్పుడు ఇంట్లో వదినమ్మ చక్కగా నవ్వుతూ పంపిస్తేనే మీరు కూడా బయటికి వెళ్ళి ఎంత కష్టమైనా మీరు చేయగలుగుతారు. కాబట్టి వాళ్ళు వస్తున్నారు కాబట్టి మీరు పడే కష్టం కూడా వాళ్ళకి తెలియాలి. మీరు ఎంత ప్రముఖ పాత్ర పోషిస్తున్నారో కూడా మా వదిన వాళ్ళకి తెలియాలనుకోండి, మీ భార్యలకు తెలియాలనుకోండి నేను వచ్చానండి. చాలా సంతోషం. మరి ముఖ్యంగా ఈరోజు ఇందాక అన్న చెప్పారు ఏమనంటే సమాన పనికి సమాన వేతనం లేదని. అది అందరికీ తెలిసింది, ఎందుకంటే మనం చాలా స్పీచెస్లో ఇస్తూనే ఉంటాం. సరే, ఆ సందర్భంగా క్లారా జెట్కిన్ గారిని మనందరం కూడా మరొకసారి కొనియాడాలని నేను అనుకుంటున్నాను. మనం ఇంకోటి ఏంటంటే ఎప్పుడు చూసినా మన మహిళలు వెనకబడ్డారు, లేదంటే మాకు ఇంకా సరైన అవకాశాలు దొరకలేదని అంటుంటారు. నేనైతే దానికి ఒప్పుకోనండి. మనలో ప్రతిభ ఉంటే ఆబ్వియస్గా మనం ముందులోనే ఉంటాం. మన ప్రతిభే మనకి గుర్తింపిస్తుంది. మనం ఏంటంటే మేము ఆడవాళ్ళం కదా వెనకబడ్డాం, కానీ మనం అనుకోవద్దు అసలు ఎప్పుడు. ఎందుకంటే మనం అనుకుంటే ఏదైనా చేయగలుగుతాం, చేస్తాం. కాబట్టి మనం కష్టపడి పని చేస్తే మన కష్టమే మనకు గుర్తింపిస్తుంది. మోరోవర్ ఇక్కడ వచ్చిన అందరు కూడా ప్రతిభావంతులు, వివిధ రంగాల్లో ప్రతిభ ఉన్న వారిని అన్నలు సెలెక్ట్ చేసుకొని పిలిచినందుకు కూడా చాలా థ్యాంక్స్ అండి. కాబట్టి ఈరోజు నేనేమంటున్నానంటే మనం ఇంకా ఆడవాళ్ళు మగవాళ్ళ సమానమా, మనకు సమాన హక్కులు కావాలని నేనైతే కోరట్లేదు. ఎందుకంటే మనకి నిజంగా సమాన అవకాశాలు దొరికాయి కాబట్టి ఈరోజు నేను ఇక్కడ మాట్లాడగలుగుతున్నా. కాబట్టి నేను కోరుకునేది మనం సమానత్వం కోరుకోవట్లేదండి, కాకపోతే మానవత్వం, సమాజంలో మానవత్వాన్ని కోరుకుంటున్నాం. ఇవాళ రేపు మనం బయట పేపర్లో చదివితే 6 నెలల పాప మీద లైంగిక దురాచారం, లేదంటే చిన్న 3 ఏళ్ల పసి పాపని ఇబ్బంది పెట్టారని, అలాంటి చాలా మనం చూస్తూనే ఉన్నాం. మనం ఎంత చదువుకొని ముందడుగు వేసినా ఎక్కడో ఒక చోట పేపర్లో రోజుకు 10, 20 ఇలాంటి సంఘటనలు చూసినప్పుడే మనసు కలిసి వేస్తుంది. అది కూడా ఎవరో కాదు, పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, 70, 80 ఏళ్ళ ముసలోళ్ళు కూడా చేశారంటే ఆ మానవత్వం లేకుండా పోయింది అనే ఒక బాధ. కాబట్టి మనం సమానత్వం కాదు, మనం మానవత్వం ఉండాలని కోరుకుంటున్నా. ఇంకోటి ఏంటంటే మేము ఇవాళ బయటకు వచ్చి పనిచేస్తున్నాం అంటే తప్పకుండా మా ఇంట్లో మగవాళ్ళు, మీరు, సమాజంలో మగవాళ్ళు అందరూ కూడా మమ్మల్ని ప్రోత్సహించడం వల్లనే మేము కూడా ఈ అడుగు వేయగలిగాం. ఇప్పుడు సరే నేను వెళ్ళి ఉద్యోగం చేస్తా, ఇంటికి వచ్చేసరికి ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు, ఏం చేస్తున్నావు, అయ్యి అన్న మనం చేయలేం. అది మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఇంట్లో మనకి మంచి అనుకూల వాతావరణం ఉంటేనే బయటకు వచ్చి మనం మంచిగా పనిచేయగలుగుతాం. కాబట్టి మన మగవాళ్ళకు కూడా మనం తప్పకుండా కృతజ్ఞతలు తెలియచేయాలి. వాళ్ళకు కూడా మనం ఇద్దరు సమానంగా ఉండి ఒకళ్ళ బాధలు ఒకళ్ళు తెలుసుకుంటారు. అది ఫ్రెండ్షిప్ అయినా, భార్యాభర్తల బంధం అయినా, తల్లిదండ్రులైనా, ఎవరైనా ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకొని పంచుకుంటేనే ఆ నావ చక్కగా సాగుతుంది. కాబట్టి మనకి ఇన్ని ఇచ్చిన సమాజానికి మనం కూడా ఎంతో కొంత చెయ్యాలి. సో అదేంటంటే మనం దేశభక్తి అంటే ఆర్మీలోకి వెళ్ళి గన్నులు పట్టుకొని పోరాటమే కాదు, ఒక తల్లిగా మన బాధ్యత కరెక్ట్గా నిర్వహించి అదే దేశభక్తి. ఒక భార్యగా మనం మంచిగా, ఒక పిల్లలకి తల్లిగా, ఈ రకంగా మన అలానే ఉద్యోగినిగా నేను కరెక్ట్గా నా డ్యూటీని మంచిగా పర్ఫామ్ చేసి, ఒక భార్య, ఒక తల్లిగా, ఒక కోడలుగా నేను మంచిగా చేస్తే అది నేను దేశానికి చేసిన దేశభక్తి అని నేను భావిస్తాను. కాబట్టి ఈరోజు ఇంత చక్కని ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి, మోరోవర్ ఏంటంటే ఇప్పుడు ఒక రకంగా చూసుకున్నట్లయితే ఇవాళ మన రిపోర్టర్స్ అయినా మన జర్నలిస్టులు అందరికీ కూడా ఒకప్పుడు ఏంటంటే ఏదన్నా ఒక దాంట్లో ఒక పేపర్లో టీవీలో పనిచేస్తే ఇంత జీతం అని ఇచ్చేవారు. ఇవాళ జీతం కూడా లేదు, కానీ టార్గెట్లు మాత్రం లెక్కకు మించిస్తున్నారు. మీరు కూడా ఎంతో సంక్షేమాన్ని ఎదుర్కొంటూ కూడా ఇంకొకటి ఏంటంటే ఏదైనా ఒక చిన్న తప్పైనా మీరు బయట పెడితేనే అది అతలలో అలర్ట్నెస్ వస్తుంది, అది బాగుపడుతుంది. కాబట్టి సమాజానికి 3వ నేత్రం, ప్రపంచ 3వ నేత్రం మీరు కరెక్ట్గా చేయటం వల్లనే ఎక్కడెక్కడ లోటుపాట్లు అందరం కూడా కరెక్ట్గానే చేసుకుంటూ పోతుంటామని అనుకుంటాం. కానీ ఏదో ఒక లోటు ఇది ఇక్కడ ఇలా లేదు అని మీరు రాస్తేనే కరెక్ట్ ఇమీడియట్గా అధికారులు అక్కడ సరి చేస్తున్నారు. కాబట్టి మీ పాత్ర కూడా చాలా అమోఘమైనది, సమాజానికి హితంగా ఉంది అని కోరుతూ మా మహిళలకి గౌరవం ఇవ్వాలని మీరు ఆలోచనకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, నిరంతరం మీరు మాకు, మేము మీకు ఎప్పుడు సహాయ సహకారాలు ఉండాలని
కోరుకుంటూ మరొకసారి అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్.